మీ ముందుకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు రజనీకాంత్ వస్తున్నారు. ఒక్కసారి చెప్తేనే 100 సార్లు చెప్పినట్టు ఉంటుంది. మరి నలుగురు రజనీలు చెప్తే లెట్స్ వెల్కమ్ వేణు వండర్స్ అండ్ హిస్ టీమ్. అదేంటి సార్, మీరే మ్యూజిక్ ఏమంటారు, మీరే మధ్యలో ఆపమంటారు? ఇది నా స్కిట్, నా ఇష్టం. ఏడిసినట్టే ఉంది, ఫస్ట్ పంచే దొబ్బింది. అంతకు మించి ఎక్కువ మాట్లాడితే నాలుగు కోస్తా. నాకు కావాల్సింది ఇంట్రోలు, ఇంట్రొడక్షన్లు కాదు, జరగాల్సిన న్యాయం, జరిగిన అన్యాయం. అదిగా సార్, ఇంకోసారి ఆలోచించండి. లేదు, దోషిని ప్రవేశపెట్టండి. ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. ఇనుములో హృదయం మొలిచెనే ముద్దిమ్మంటూ నిన్నే వలచెనే. పూజించే యంత్రుడు ఆపరా, ఇనప సామాన్లు తయారు చేశారు. అంతకు మించి ఒక్క పాట పాడినా, ఒక్క రోబో తయారు చేసిన ప్రాణాలు తీస్తా. ఇంతకీ నీ సమస్య ఏంటి? నా పేరు వసీకర్, నా భార్య పేరు సన్నా. నేను రోబోను తయారు చేద్దామని ల్యాబ్లో 2 ఏళ్ళు రాత్రి పగలు అదే పనితో కష్టపడుతుంటే నా భార్య బయట చాలా మందితో ఉంది. నువ్వు 2 ఏళ్ళు రోబోలు తయారు చేసుకుంటూ కూర్చుంటే నీ భార్య పిడకలు తయారు చేస్తూ కూర్చోవాలా? అయినా మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తారేంటి? మీ వాళ్ళకం చూస్తుంటే ఈ గ్యాప్ లో మీరు పాపకి మ్యాప్ వేసేటట్టున్నారు. ఆపరా ఆపరా ఆపరా, ఇనప సామాన్లు అమ్ముకునేదాడు. బాబు ఇదో ఓవర్ యాక్షన్ చేయొద్దు. నేను రజనీకాంత్ని, ఏదో నాకంటే సీనియర్ కదా, 4 సినిమాలు ముందు రిలీజ్ అయినా నీ దగ్గరకు వచ్చా. ఓవర్ యాక్షన్ ఆపి న్యాయం చెప్పు. న్యాయం చేయాలంటే దోషి కావాలి కదా, ప్రవేశపెట్టండి నరసింహ. అంతకు మించి ఒక్క సౌండ్ చేసిన, ఒక్క పామును పట్టిన మౌత్ ఆర్గాను 2 పగిలిపోతాయి. అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు. అంటే నా భార్య ఆశపడిందని ఆవేశపడిపోతావా? ఎవడబ్బా సొమ్మనుకుంటున్నావురా? నా దారి రహదారి, ఆ దారిలోంచి వచ్చి తీసుకెళ్ళిపోయండి నా పెళ్ళాన్నీడు. నీ పేరేంటి? పాపారాయుడు. పాపి, నా దగ్గర 5 రూపాయలు ఉన్నాయి. నా దగ్గర 6 రూపాయలు ఉన్నాయి. పాపి, నేను మాట్లాడేది 6 రూపాయల గురించి కాదు, నాలో ఉన్న 5 రూపాయల గురించి. అందులో మొదటి రూపాయి, ఆడదంటే అనుకువగా ఉండాలి, ఐటెం గల్లా ప్రవర్తించు, బజార్కి వెళ్ళాలి, బజార్దార్లాగా ప్రవర్తించకూడదు, అధికారంలో ఉండాలి, అందరితో వెళ్ళిపోకూడదు, క్రమశిక్షణతో ఉండాలి, కనిపించిన ప్రతి మగాడితో కమిట్ అవ్వకూడదు, భయభక్తులు ఉండాలి, బేరాలు వస్తే వెళ్ళిపోకూడదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆడదంటే ఆడదానిలా ఉండాలి, చంద్ర స్కిట్ లో ఆడదానిలా అస్సలు ఉండకూడదు. మీరు నా భార్య ఎక్కడుందో లాగమంటే ఆడు చెప్పే సోది డైలాగులన్నీ ఏంటారేంటండి? రే వషి, నీసానా నా మౌతారుగా నచ్చగా ఎవడో ఆటో హారన్ కొట్టాడని వాడితో వెళ్ళిపోయింది. ఆడవడవుతో వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? మౌతారుగా నా కొడక. అది నాతో వచ్చినప్పుడు ఆడేం చేశాడు, అది వాన్ దగ్గరికి వెళ్ళి నేను అదే చేశాను. మూసుకొని వెళ్ళి సనం తీసుకురారా మౌతారు కన్నా. అతిగా నవ్వే నాగబాబు, అతిగా మేకప్ వేసుకునే రోజా మార్కులు ఇచ్చినట్టు జబర్దస్త్ చరిత్రలోనే లేదు. బెటర్ డోంట్ కమ్ ఇన్ మై కామెడీ వే. ఇక్కడి నుంచి పోరా నరసింహ. నువ్వు ఆపరా, మళ్ళీ నువ్వు ఆపరా. ఇప్పుడు ఎవడేమన్నాడని? అదే అసలు ఏం జరిగిందని అడుగుతున్నా. నాకు సనాకి ఉపయోగపడుతుందని నేను ఒక రోబోని తయారు చేసి, అయితే సనా రోబోని వేరే రకంగా వాడాలను. చండాలుడా, సనా నువ్వు అనుకుంటా నీచురాలు కాదురా, దానికి ఏదో దెయ్యం పట్టింది. ఆ దెయ్యం వదలన్నా, ఆ ప్రాబ్లం సాల్వ్ కావాలన్నా నా శిష్యుడు ఈశ్వర్ రావాల్సిందే. ప్రవేశపెట్టండి ఈశ్వర్. అరే 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 అరే
అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే అరే ఒరే 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 ఆపరా! నా కళ్ళలోకి సూటిగా చూడలే నువ్వు నా ముందే కాలెత్తుతావా? కీళ్ళు ఇరిచేస్తాను. వీడి పేరు పాపారం. నా కళ్ళల్లోకి సూటిగా చూడలేను అనే మాట వీడి ఊతపదం. ఈశ్వర్ లైట్ తీసుకో. ఇంతకీ జరిగిందేంటి? ట్రయం 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 ఇది జరిగింది. అదేనా జరిగింది? ఎందుకు నవ్వుతున్నారు? నాకు తెలియని విషయాలు మీరు చెప్తారనుకుంటే మీకే తెలియని విషయాలు నా దగ్గర చాలా ఉన్నాయి. ఏంటది? వసి నేను చెప్పే జాగ్రత్తగా. ఇక్కడ జరుగుతున్న విపరీతాల కారణం ఏ భాషనో నరసింహానో ఇంకెవరో కాదు. ఇక్కడ జరుగుతున్న విపరీతాల కారణం రొమాంటిక్ దయ్యం పట్టిన నీ భార్య సనాది. రొమాంటిక్ దయ్యమా? నా భార్య సనాక ఎందుకు పట్టింది? నీ భార్య సనాకి షకీలా అని ఒక చిన్ననాటి స్నేహితురాలు. నాకు షకీలా మీద డౌట్ వచ్చింది. అందుకే షకీలా సొంతూరైన పెద్దాపురం వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఊళ్ళో వాళ్ళందరూ షకీలాని గోకేశారు. కాలేజ్కి వెళ్ళాను. అక్కడ విషయం తెలిసింది షకీలా అనే కాలేజీలో అందరినీ గోకేసిందండి. అసలు ఈ గోకడం వెనుకున్న చరిత్ర ఏంటని తెలిస్తే షకీలాకు పెద్దాపురంలో పెద్ద కంపెనీ ఉంది. ఆ కంపెనీ దివాలా తీయడంతో షకీలా ఆత్మహత్య చేసుకుంది. షకీలా ఆత్మహత్యకి నా భార్య సనాకి సంబంధం ఏంటండి? నీ భార్య సనా షకీలా డైరీ చదివింది, పూర్తిగా ఇన్వాల్వ్ అయింది. అంతే, సనాకు షకీలా పూనుకుంది. సనాకి షకీలా పూనుకుందా? ఆ తర్వాత ఏమైంది? కంపెనీ దివాలా తీయడంతో షకీలా ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయింది. టీవీ చూడడం మొదలెట్టింది. ఆ టీవీలో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో చూసింది. 6 అడుగుల అందగాడు నాగబాబును చూసింది. పూర్తిగా విగ్గు పెట్టుకున్న రజనీకాంత్ కన్నా ఉన్నదాంతో అడ్జస్ట్ అయ్యే నాగబాబే మిన్నాను ఫీల్ అయింది. అంతే, నాగబాబే తన హీరో అని ఫిక్స్ అయింది. తన హీరో ఊహించుకుంటూ ఆ ఊహల్లో చచ్చిపోయి. నాగబాబు గారు చివరికి మీరు కూడా గోకేశారా? సారీ నాగబాబు గారు, ఇందులో మీ తప్పేం లేదు. తప్పంతా సనా. తప్పంతా సనాదేనా? అయితే ఇప్పుడు నాగబాబు గారు ఊహల నుంచి నా సనాన్ని ఎలా తప్పించుకోవాలి? ఆపరా! మంత్రాలు చదువుకునే నా కొడక. ఆపరా! ఒకే డైలాగ్ పదే పదే చెప్పే నా కొడక. నాతో రండి మీరిద్దరు. పూర్తిగా షకీలాగా మారిన సనాను ప్రవేశపెట్టండి. వశీకర్, యా, పూర్తిగా షకీలాగా మారిన నీ భార్య సనాని చూడు. చూశాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏమి చేయొద్దు. ఆల్ ది బెస్ట్ వశీకర్. నాకేంటి ఇదంతా అసలు అర్థం కావట్లేదు. చాలు, వెళ్ళు. ఓకే వశీకర్, గో. బాబు, నా నాగబాబు, దా ఈశ్వర్, దా. ఇది దగ్గరకు వస్తుంది. నేనేం చెయ్యాలి? నువ్వేం చేయొద్దు, అంతా అదే చేస్తుంది. అమ్మా, ఏం చేసిద్దో ఏంటో. బాబు, నాగబాబు, దా దా. ఈశో, ఇది పడిపోయిందిరా. అంతా నేను అనుకున్నట్టే జరిగింది. ఏం జరిగింది? ఈ షకీలా టీవీలో నాగబాబు గారిని చూసి మన్మధుడు అనుకుంది. ఇక్కడికి వచ్చాక తెలిసింది అతను మన్మధుడు కాదు, అతడికి ఒక మనవడు ఉన్నాడని. కంగ్రాచులేషన్ వశీకర్. యా, నీ భార్య సనాన్ని నిద్రలేపు. లేపొచ్చా? సనా, 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 అమ్మయ్య, సనా, సనా. ఈశ్వర్, మళ్ళీ ఏమైంది? వశీకర్, ముందు అర్జెంటుగా నాగబాబు గారు మాస్. సనా, అమ్మయ్య, సనా లేచింది. నా సనా లేచింది. వషి,
వశీ ఏ సనా, నా పేరు ఈశ్వర్, వాడు నీ వశీకర్. సారీ, నలుగురు ఐదుగురు రజనీకాంత్లు చూసేసరికి కన్ఫ్యూజ్ అయ్యాను. ఓ నేను వసీని దా. ఓకే వశీకర్, యా నీ సనా నీ దగ్గరకు వచ్చింది. ఓకే. ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్. ఆపకండ్రా, ఆపకండ్రా, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి సూటిగా చూడండిరా. ఏమైంది ఈశ్వర్? చూడండిరా. ఒక్క నిమిషం. ఒరే వశీకర్, షకీలా పాప పాపారావు బాబులోకి వెళ్ళిపోయింది రా. మన నాగబాబు గారిని మనం బతికించుకోవాలి, పదండి రా. నాలో ఉంది మీకేమవుదు? ఒరేయ్, నాలో ఉంది షకీలారా, నేను పాపరాయిని కాదురా బాబు. బాబు అసలు ఎంతమంది రజనీకాంత్లు వచ్చేస్తున్నారండి స్టేజ్ మీదకి. చాలా బాగుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో. క్లాసికల్ డాన్స్ కూడా వచ్చా నీకు? అమ్మాయిలాగా అంత చక్కగా వేస్తున్నావు. సర్టిఫికేట్ కోర్స్ చేశాను మేడం. అండ్ సూపర్ గా ఉంది నలుగురి కాంబినేషన్. నాగబాబు గారు, మీ సూపర్ స్టార్ పర్ఫార్మెన్స్. సూపర్ గా ఉంది. ఫస్ట్ ఎవరో పాపారాయుడు, మన పెదరాయుడులో సూపర్ సూపర్. అండ్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ వేణు చాలా బాగా చేస్తున్నాం.